హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనా టాక్స్. నేను మీ సోనిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను మా అమ్మమ్మ శృంగేరి శారదాంబ పీఠంకి వెళ్ళాము. అంటే నేను వెళ్ళడం సెకండ్ టైం, మా అమ్మమ్మ చూడలేదని చెప్పి తీసుకెళ్ళాను. మీలో ఎంతమందికి శృంగేరి శారదాంబ పీఠం ఆలయం గురించి తెలుసు? మన భారతదేశంలో సరస్వతీదేవికి చెందిన ఆలయాలు రెండే ఉన్నాయి. ఒకటి తెలంగాణ స్టేట్లో బాసరలో ఉన్న సరస్వతీదేవి ఆలయం, ఇంకోటి కర్ణాటకలో శృంగేరి ప్రాంతంలో ఉన్న శారదాంబ పీఠం ఆలయం. నేను శృంగేరి టెంపుల్కి అంతకుముందే వెళ్ళాను. అంటే మా అత్తమ్మ మామయ్య అందరము మేము కర్ణాటక టూర్ వెళ్ళాము. సో అప్పుడు శృంగేరి టెంపుల్ వెళ్ళాము. అప్పుడు మా అమ్మమ్మ రాలేదు. సో ఇంకా రీసెంట్గా మా అమ్మమ్మ వచ్చినప్పుడు మా అమ్మమ్మకి యాక్చువల్గా శృంగేరి చూడాలని ఉంది, బట్ చెప్పుకోవట్లేదు. సో ఇంకా నాకే అర్థమయ్యి సడన్గా పద అమ్మమ్మ వెళ్దాము అని చెప్పి అసలు ఆల్ ఆఫ్ ఏ సడన్ అనుకోకుండా వెళ్ళిన టెంపుల్. ఈ టెంపుల్లో ఇక్కడ చూపిస్తున్న మండపం వచ్చేసి అక్షరాభ్యాసం చేస్తారు. అక్కడ చాలామంది వస్తుంటారు. అంటే ఇప్పుడు మనకి బాసరలో ఎలా అయితే అక్షరాభ్యాసంకి చాలామంది వెళ్తారో, ఇక్కడ కర్ణాటకలో కూడా చాలా ఫేమస్ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. అసలు టెంపుల్ లోపల అమ్మవారి విగ్రహం ఎంత నిండుగా ఉంటారంటే గోల్డెన్ కలర్ విగ్రహము, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం మనము. ఇక్కడ ఈ ఎలిఫెంట్ చూసారా, కరెక్ట్గా అమ్మవారి విగ్రహంకి ముందే వచ్చి తొండం ఇలా చేసి అసలు చాలా బాగా అనిపించింది చూడడానికి. సడన్గా ఫోటో తీశాను. ఇందాక క్లిప్పింగ్లో చూసారు కదా మా అమ్మమ్మ అసలు ఎంత కష్టంగా మెట్లెక్కుతున్నారో. కానీ టెంపుల్స్ అనగానే మా అమ్మమ్మకి మాత్రం ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది. టెంపుల్ వెళ్దాం అనగానే యాక్టివ్ అయిపోతారు. ఎంత పెద్ద టెంపుల్ అయినా, ఎంత లాంగ్ ఉన్నా, ఎంత కష్టంగా అయినా అమ్మవారిని చూడాలి, దేవుడిని చూడాలి అంటే అలా రెడీ అయిపోతారు అంతే. ఇక్కడ ఈ కనిపిస్తున్న విద్యాశంకర టెంపుల్లో యాక్చువల్గా వినాయకుడు ఉంటారు, శివలింగం ఉంటుంది, దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ టెంపుల్లో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, టెంపుల్లో వచ్చేసి 12 పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క రాశి సింబల్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క రాశిని రిప్రజెంట్ చేస్తుంది. అసలు చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఈ టెంపుల్లో స్పెషల్ ఒక్కో నెలలో సన్ రైజ్ సూర్యకిరణాలు ఒక్కొక్క పిల్లర్ మీద, అంటే ఒక్కో రాశి మీద పడేలాగా బిల్డ్ చేశారు. అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. టెంపుల్ చాలా ఓల్డ్. ఆ టెంపుల్ స్ట్రక్చర్ వచ్చేసి చూడ్డానికి ఒక రథం లాగే ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ మన విష్ణుమూర్తి అవతారాలు, ఎన్ని అవతారాలు ఉంటాయో అన్నీ ఆ టెంపుల్లో చూడొచ్చు మనం. అంత బాగా బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ యాక్చువల్గా ఆదిశంకరాచార్యులు 8th సెంచరీలో స్థాపించారు. అందుకే టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్లో గోపురం మీద కూడా రాసి ఉంటుంది ఆదిశంకరాచార్య మహాస్థాపన శారదాంబ పీఠం అని. ఈ టెంపుల్లో వచ్చేసి వేద పాఠశాల కూడా ఉంది. వేదాలు కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఈ ఫొటోస్లో చూడండి, విష్ణుమూర్తి అవతారాలు అంటే అన్ని అవతారాలు కనిపిస్తాయి. అంటే ఆ కార్వింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నది తుంగా నది. తుంగా నది వేరు, తుంగభద్రా నది వేరు. ఈ టెంపుల్ వచ్చేసి తుంగా నది ఒడ్డున ఉంటుంది. టెంపుల్ వచ్చేసి యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుంది. అంటే మెయిన్ అమ్మవారు టెంపుల్ కాకుండా ఇంకా విద్యాశంకర టెంపుల్ అంటే శివాలయం ఉంటుంది. ఇంకా వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే వేరే దేవీ దేవతల మూర్తులు కూడా ఉంటాయి. ఈ టెంపుల్లో అమ్మవారి నవరాత్రులు చాలా బాగా చేస్తారు. అంటే ఎంత మంచిగా డెకరేట్ చేసి ఉంటుందంటే టెంపుల్ ఇలా నిండుగా కలకల్లాడుతూ ఉంటుంది. వసంత పంచమి అప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ టెంపుల్లో ఈ నది మీద నుంచి ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్తుంటే అక్కడ ఒక స్వామీజీ ఉంటారంట. ఆయన్ని కలవడానికి చాలామంది వెళ్తుండే. అంటే మాకు ఇంకా లాంగ్, మళ్ళీ అమ్మమ్మను కూడా నడవలేరు కదా అని చెప్పి మేము వెళ్ళలేదు. మేము టెంపుల్కి మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి వెళ్ళాము. వెళ్ళాక ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అసలు అమ్మవారి దగ్గర చాలాసేపు కూర్చున్నాం. ఒక 2-3 టైమ్స్ దర్శనం చేసుకుని అక్కడే ముందు కూర్చొని ఉండే. తర్వాత వచ్చేసి ఈ విద్యాశంకర టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకున్నాను. ఇక్కడ ప్రసాదంతో పాటు
అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమ కూడా ఇస్తారు. నార్మల్‌గా అన్ని టెంపుల్స్‌లో ప్రసాదంకి లడ్డూ ఇస్తారు కదా! ఇక్కడ ప్రసాదంకి లడ్డూ కాకుండా మన కొబ్బరితో చేసిన బర్ఫీ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే అమ్మవారి మెయిన్ టెంపుల్ శారదాంబ సన్నిధి. ఇంకా శారదాంబ అమ్మవారు. అమ్మవారి అలంకరణ, అమ్మవారి కళ్ళు, ఆ ముక్కెర చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను మా అమ్మమ్మ అసలు నిజంగా ఎంతసేపు అక్కడే కూర్చొని ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నామో. ఇంకా మేము దర్శనం చేసుకున్నాక అక్కడే డైనింగ్ హాల్ కూడా ఉంది. అన్నదానం ఉండే. ఇంకా మేము అన్నదానంలో లంచ్ చేసి అక్కడే కూర్చున్నాము. అంటే మళ్ళీ కొద్దిసేపులో టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా! మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము. ఇంకా అక్కడే అమ్మమ్మని ఒక దగ్గర కూర్చోపెట్టాను. ఇంకా నేనొచ్చి మొత్తం వీడియో షూట్ ఒక్కొక్కటి అంటే చాలా డీటెయిల్‌గా మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ కనిపిస్తుంది ఇదే వేద పాఠశాల. చాలామంది పిల్లలుండే ఆ రోజు. అంటే వేదం నేర్చుకునే పిల్లలుంటారు కదా! చాలామంది ఉండే. చాలామందికి నేర్పిస్తారు. ఇంకా ఇది 2 అవర్స్ ప్రసాదం. అంటే ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కాంప్లెక్స్‌లో పక్కన. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పక్కన ఇక్కడే ప్రసాదం ప్రిపేర్ చేస్తారు. సో, ఇటు నుంచి రైట్‌కి వెళ్ళగానే మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. అసలు డైనింగ్ హాల్ కూడా ఎంత పెద్దగా అంటే ఇక్కడ కర్ణాటకలో మ్యాక్సిమం డైనింగ్ హాల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి టెంపుల్స్‌లో. నేను అంతకుముందు కూడా చూసా. ధర్మస్థలలో, కుకి సుబ్రహ్మణ్యలో చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం కదా! అంత క్రౌడ్ లేకుండే. అంటే ఒకేసారి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అక్కడ కూర్చొని భోంచేసేలాగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్ కింద కూర్చోలేరు కదా! సో, వాళ్ళకి ఒక సైడ్‌న టేబుల్స్ అవి అరేంజ్ చేసి ఉంటాయి. ఇంకా నేను కూడా అమ్మమ్మతో పాటు అక్కడే టేబుల్ మీద కూర్చొని లంచ్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! బాలసుబ్రహ్మణ్య టెంపుల్ కూడా ఉంది. ఈ క్లిప్పింగ్స్‌లో చూడండి. విష్ణుమూర్తి అవతారాలు ఎంత నీట్‌గా స్ట్రక్చర్ చేసి ఉన్నాయంటే, ఇక్కడ నేను కర్ణాటకలో చాలా టెంపుల్స్ చూసాను. ఏ టెంపుల్‌లో ఎళ్ళినా కానీ కార్వింగ్స్ చాలా డీటెయిల్‌గా, నీట్‌గా ఉంటాయి. అసలు ఫస్ట్ మాకు తెలీదు. అంటే ఈ టెంపుల్‌లో పిల్లర్స్ చూసాక నార్మల్‌గా పిల్లర్సే కదా అనుకుంటాను. కానీ తర్వాత మాకు మా రిలేటివ్స్ ఒక తాతయ్య చెప్పారు. అక్కడ విద్యాశంకర టెంపుల్‌లో 12 పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ మీద రాశుల సింబల్స్ ఉంటాయి. అవి చూడండి అని చెప్పారు. అప్పటికే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మేము ఇంకా లంచ్ చేసుకున్నాము. చేసుకున్నాక సరే మళ్ళీ ఎట్లాగో టెంపుల్ కొద్దిసేపులో ఓపెన్ అవుతుంది కదా! మళ్ళీ దర్శనం చేసుకున్నప్పుడు చూద్దాము అని చెప్పి అక్కడే కూర్చొని వెయిట్ చేశాము. ఒక దగ్గర అమ్మమ్మ కూర్చొని ఉంటే నేను ఇలా అందరూ అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నారు టెంపుల్ ఓపెన్ అవ్వడానికి. నేను ఒక ప్రదక్షిణ వేస్తున్నట్టు టెంపుల్ మొత్తము వీడియో షూట్ చేశాను. ఈ వీడియోలో చూడండి విష్ణుమూర్తి అవతారాలు ఎంత డీటెయిల్‌గా కార్వింగ్ చేసి ఉన్నాయి. అంటే నాకు ఎలా అంటే వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఏదైనా మంచిది కనిపిస్తే అరే బాగుంది కదా! వీడియో షూట్ చేద్దాము, అందరికీ చూపిద్దాము అన్నట్టు అయిపోయింది. టెంపుల్ ఇంత బాగుంది, అందరికీ చూపించాలి, అందరూ రాలేరు కదా అన్నట్టు మొత్తం చాలా క్లియర్‌గా వీడియో తీయడానికి ట్రై చేశాను. చూడడానికి బయట నుంచి టెంపుల్ చాలా ఓల్డ్ లాగా కనిపిస్తుంది కానీ లోపల చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. లోపలికి వెళ్ళగానే మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్‌లో దుర్గాదేవి విగ్రహం ఇంకా వినాయకుడి విగ్రహం చూడ్డానికి చాలా బాగుంటాయి. అమ్మవారిని చూడగానే అసలు మనకి ఎక్కర్లేని ఆ వైబ్ వచ్చేస్తుంది. నిజంగా మా అమ్మమ్మకి శృంగేరి టెంపుల్ చూడాలని ఎంత ఇష్టంగా ఉండే. ఇదంతా చూసి అమ్మమ్మ చాలా హ్యాపీ అయ్యారు. అసలు తీసుకెళ్ళి చాలా మంచి పని చేశా అనిపించింది నాకు కూడా. మాకు ఇక్కడ నుంచి 180, 185 కిలోమీటర్స్ అంటే ఒక 4, 5 అవర్స్ జర్నీ అవుతుంది. కానీ ఆ 4, 5 అవర్స్ కూడా అమ్మమ్మ అసలు ఎంత ఓపికగా వచ్చారంటే టెంపుల్స్ అంటే ఎక్కడికైనా వస్తారండి. చాలా ఓపిక. మా రిలేటివ్స్ చెప్పినట్టు ఈ టెంపుల్‌లో ఆ 12 పిల్లర్స్ మీద రాశులు అవి చూడగానే చాలా హ్యాపీ అయ్యారు. అరే మనం చూసాము ఇంత దూరం వచ్చినందుకు. టెంపుల్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేసి మనం చూసాము అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఒకసారి ఈ టెంపుల్‌ని చూడగానే రథంలాగే అనిపిస్తుంది. చూడ్డానికి స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూడండి పైన విష్ణుమూర్తి అవతారాలే కాకుండా కింద కూడా ఎంత డీటెయిల్‌గా ఉన్నాయి. ఈ టెంపుల్ యాక్చువల్‌గా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్‌లో బిల్డ్ చేశారు. అంటే ద్రావిడ శైలి అంటారు కదా! అలా బిల్డ్ చేశారు.
మీలో ఎంతమంది శృంగేరి శారదాంబ పీఠంకి వచ్చారో కింద కామెంట్స్లో చెప్పేయండి. కానీ ఎవరైనా కర్ణాటక టూరిజం అంటే గోకర్ణ, మురుదేశ్వర్ అలాంటి ప్లేసెస్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా శృంగేరి టెంపుల్ విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనం చూడాల్సిన టెంపుల్. ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాలలో శారదాంబ పీఠం కూడా ఒకటి. అందుకే బయట మెయిన్ గోపురం మీద కూడా ఉంటుంది ఆదిశంకరాచార్య మహాస్థాపన శారదాంబ పీఠం అని. ఇక్కడ అమ్మవారి టెంపుల్లో లోపల రథం ఉంటుంది. నవరాత్రులప్పుడు రథం చేస్తారేమో తెలియదు, కానీ గోల్డెన్ రథము చూడడానికి అసలు చాలా బాగుంటుంది. టెంపుల్ లోపల మొబైల్ యూజ్ చేయనివ్వరు. అంటే కెమెరా ఫొటోస్ దిగడము, వీడియో షూట్ చేయడం అలాంటిది ఏమీ ఉండదు. లేదంటే నేను మంచిగా మొత్తం వీడియో షూట్ చేసి చూపించేదాన్ని. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి గురు పరంపర అంటే శిష్యులు నెక్స్ట్ ఎవరైతే ఉంటారో అందరి ఫొటోస్ కూడా ఉన్నాయి. పక్కనే యజ్ఞ మండపం కూడా ఉంటుంది, నరసింహ యజ్ఞ మండపము. ఇదే అండి జగద్గురు శ్రీ నరసింహ భారతీ యజ్ఞ మండపం. ఇక్కడ లోపల చూడండి విగ్రహాలు ఉన్నాయి. అంటే ఆదిశంకరాచార్య గురు పరంపర ఉంటారు కదా శిష్యులు, వాళ్ళందరి విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఉండేవారో వారందరి కూడా. ఇక్కడే యాగాలు, పెద్ద పెద్ద పూజలు యాగాలు ఇక్కడే చేస్తారు నృసింహ యజ్ఞ మండపంలో. ఆల్మోస్ట్ నేను టెంపుల్ మొత్తం వీడియో కవర్ చేయడానికి ట్రై చేశాను. చాలా పెద్ద ప్లేస్, ఆల్మోస్ట్ కవర్ చేశాను. అండ్ ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. చూసారా మా అమ్మమ్మ ఎలా చూస్తుంది. ఫొటోస్ అనగానే అసలు దిగరు, కానీ చాలా రిక్వెస్ట్ చేసి ఫోటో తీశాను. ఇంకా ఇదంతా మేము బయలుదేరే ముందు ఫొటోస్ దిగామన్నట్టు. చూసారు కదా. సో ఇదండి శృంగేరిలో ఉన్న శారదాంబ పీఠం ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆగండి, మీలో ఎంతమంది శృంగేరి శారదాంబ పీఠంకి వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.